కార్మికులంతా ఏకమయ్యే ఒక చారిత్రాత్మక దినం మేడే. ఏ ఉద్యమమైనా సఫలం కావాలంటే ఆ ఉద్యమ లక్ష్యం, ఉద్యమ నిర్మాణం, పోరాట పటిమ, నాయకత్వ కారణాలు అవుతాయి. నాయకత్వం మేడే స్ఫూర్తితో మనం సాధించాలని అనుకుంటే లక్ష్యాల దిశగా దూసుకుపోవాలి. ఎంతో మంది శ్రామికులు చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేడు. ఇది అక్షర సత్యం. ప్రతి పారిశ్రామికవేత్త విజయం వెనుక వేల మంది ఉద్యోగాలు, కార్మికుల కృషి ఉంటుంది. ప్రపంచంలో శ్రామికులు, కార్మికులు లేకుండా ఏ వ్యాపారవేత్త లేడు. శ్రామికులు, కార్మికులు లేని గ్రామం ఉండదు, మండలం ఉండదు, రాష్ట్రం లేదు, దేశం లేదు. దేశమే కాదు, శ్రామికులను తప్పకుండా గౌరవించుకోవాలి, వాళ్లను అగౌరవపరచకూడదని నా యొక్క విజ్ఞప్తి. ఎన్నో ఉద్యమాలు జరిగినా కూడా, ఎన్నో